మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. బ్రహ్మానందం గారు కనబడ్డాడు స్టేజ్ మీద. షాక్. ఇది నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా కోసం పోతే అహనా పెళ్ళంట సినిమా అంటే అక్కడ ఈ సినిమా రాబోతుంది అని వాల్ పోస్టర్ చూసి ఇదే నడుస్తుంది అనుకుని సినిమా థియేటర్ పోతుంటారు అనమాట. అదే పోనే ఈ కోడిని అలరి తీసి ఒరే అరగుండి ఎదవా నువ్వు రే చచ్చిపోతావని కోడ సినిమాతో నేను తిట్టడము, అది అసలు బ్రహ్మానంద గారు ఇంత దగ్గర అంటే షూటింగ్లో ఎప్పుడు కలవలేదు, ఖాళీ అక్కడ వాళ్ళు మేకప్ వేసుకుంటే చూడడము, అంటే మేము ఒక ఆర్టిస్టులం అంతవరకు. అలాంటిది నిన్న సారు అంత పెద్ద గొప్ప వ్యక్తి, మహానటుడు, ఆయన ఒక పద్మభూషణ్ తీసుకున్న గొప్ప వ్యక్తి, ఒక శవం శివం అనే ఒక పదానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం నాకు. స్టేజ్ మీద మీరు ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే అంత పెద్ద నటుడు ఆ స్థాయిలో ఉండి ఆయన మీరు చేసిన సేవను గుర్తుపెట్టుకొని మీ కాళ్ళకి ఆయన దండం పెట్టబోయారు. నిజంగా సార్, మిమ్మల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టారు. సో ఎలా అనిపించింది సార్? ఆయన చేసిన ఒక చిన్న నేను చెప్తున్నా, నాకు తండ్రి లాంటోడు, లేదంటే బ్రదర్ లాంటోడు. నేను ఎప్పుడు ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఎందరినో శవాలు తీస్తున్నా, వాళ్ళు ఏడుస్తుంటే చూస్తున్నా, వాళ్ళని ఓదార్చే నేను నా కన్నీళ్ళు తుడిచడానికి ఆయన కాలు మొక్కినప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే ఉంది. సార్ మీరు అక్కడ మాట్లాడడానికి నాకు అవకాశం అయితే లేదు. నాకు ఐ డ్రీమ్ తరఫున ఇచ్చిన అవకాశం మీడియా మిత్రుల ద్వారా నేను చెప్తున్నా కదా, మీరు ఇలాగే నవ్వుతూ ఎందరినో అలరిస్తున్న ప్రతి ఒక్కరికి గుండెల్లో మీరు ఉన్నారు. ఎందుకంటే చిరస్థాయిగా కోట గారు, బ్రహ్మానందం గారు, అలాగే ఆలి గారు, ఇలా మీరు పేరు ప్రఖ్యాతలు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో మీరు లేని సినిమా ఏది లేదు. కరెక్ట్. మీరు ఉన్న ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్. అలాంటి మీరు నిన్న చేసిన దానికి నేను కొంచెం అక్కడ బాధపడుతున్నారంటే ఆనందంతో. అది ఆనందం అంటే నాకు సార్ని కలిసిన ఆనందం ఉంది, కానీ తను వంగి నమస్కరించింది కదా, మాకు అది కొంచెం అంత. నేను ఆయన ఆ పని చేసింది మీరు చేసిన సేవను గుర్తుపట్టి సార్ ఇంతమందిని బతికించారు. 141 మంది ప్రాణాలు కాపాడడం అంటే సార్ ఆయన అది గుర్తుపెట్టుకున్నారు. సార్ దానికోసం మీకు అంటే మేము నిజమైన స్టార్లు కాదు, మీరు నిజమైన స్టార్లు అని చెప్పడానికి ఆయన పని చేశారు. సార్ భయం వేసింది ఆ క్షణంలో ఆయన కాళ్ళ గడ్డ పట్టుకున్నాను. నేను అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. చెప్తున్నా, ఆ మాటకు నా నోట్లో ఆ మైక్ పట్టుకుంటే షవర్ అయితే నాకు వదుకు ఏం మాట్లాడో తెలియట్లేదు. ఏం అంటే నేను ఒక విషయం మాట్లాడాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే వ్యక్తి నేను. ఆ సార్ ఒకటితో సడన్గా కాలు ముఖంగానే నేను మా మిస్సెస్ అక్కడెక్కడో ఉంది, ముందు ఆమెను చూసుకుంటున్నా, ఈడ ఏమో జరుగుతుంది నాకు, నువ్వు నా పక్కన కొంచెం ధైర్యం ఉంటుంది అని చెప్పేసి సుమా మేడంకి నేను చెప్పుకోవడం జరిగింది. మేడం నాకు నా గుండెకు ఒక మనిషి ఉంది, నాకు బ్లడ్ సర్క్యూట్ కావాలంటే ఒక గుండె ఉంది లోపల, ఆ గుండె బయట ఉంది, తను ఉంటే నేను ఏదైనా మాట్లాడుకోగలుగుతాను. అప్పటిదప్పుడే అంత పెద్ద వ్యక్తి గురించి మంచి సార్, మాము బ్రతికినంత కాలము మిమ్మల్ని గుర్తుంచుకుంటాం, మా ఫ్యామిలీ మొత్తము. అర్జున్ గారు ఇచ్చిన షాకే తట్టుకొని కోమలకెళ్ళి వెళ్ళట్లేదు, ఆ కోమలకెళ్ళి బయటకు వెళ్ళే లోపల ఇంకో షాకు రాయి వచ్చి మీన పడ్డట్టు అయిపోయినా. ఇప్పుడు సార్ నాకు ఎక్కడెక్కడ ఫోన్లు వస్తున్నాయి, శివన్న నువ్వు ఏడున్నావు, ఏం జరుగుతుంది అని. ప్రతి ఇన్స్టాలా ప్రతి ఒక్కరు నా నంబర్ 9963956794 ఈ నంబర్కి ఒకటే విపరీతమైన వాట్సాప్ చూడడానికి ఛార్జింగ్ అయిపోతుంది. అలా చెప్పలేక ఏమైందన్నా అంత పెద్ద నటుడు నీకు కాలు మొక్కడం ఏందనంటే అసలు అది సార్ ఇచ్చిన పెద్ద గొప్ప వరం. సినిమా ఇండస్ట్రీ అందరు ఫోన్ చేస్తున్నారా, ఆఖరికి రజీనా కెసెంట్రా మేడం ఫోన్ చేసింది. రజీనా కెసెంట్రా రజీనా మేడం ఫోన్ చేసింది, బ్రహ్మానందం గారు మీ దగ్గర ఏంటి శివ గారు అని చెప్పేసి. రజీనా మేడం అంతే సార్, ఇక అభిమానం అది. అండ్ మీకు సార్ ఏ గిఫ్ట్ ఇచ్చారు? సారు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, అర్జున్ గారు చెక్ ఇచ్చిండు. అమ్మా భవానీ ఆ చెక్ ఇక్కడదేమ్మా, దీన్ని మనకు చదవలేక రాదన్నా, నువ్వే చదవాలి. టు డీరెస్ట్ శ్రీ శివ మీ పేరు రాసి నీట్గా వాళ్ళ ఏ సంస్థ అయితే ఈ సినిమా తీస్తుందో, సీతా పైన సినిమా తీస్తుందో ఆ సంస్థ అడ్రస్ నుంచి మీకు ఈ చెక్ లోపల పెట్టించారు. ఒకసారి ఆ చెక్ కూడా చూద్దాము. పట్టుకోండి. ఇది నిన్న ఫంక్షన్లో అర్జున్ గారు మన ట్యాంక్ బండ్ శివ గారికి ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్.
అంటే సమాజంలో మంచి చేసే ఒక వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తిని ప్రోత్సహించడం ఎంత అవసరమో అర్జున్ గారు చేసిన పని దీనికి ఉదాహరణ. ఎంత ఆనందంగా ఉన్నారు అంటే ఇది డబ్బు అట్టని కాదు కానీ మీ కష్టానికి ఒక గుర్తింపు, మీ హీరో నుంచి వచ్చిన ఒక గిఫ్ట్, ఎంత ఆనందంగా ఉన్నారు. ఇది సార్ నెక్స్ట్ ఆ సారు నమ్మకం పెట్టుకున్న ఆ తల్లి పుస్తకం ఇది. ఈ విగ్రహం ఇచ్చారు మీకు సార్, చాలా బాగుందండి. పైగా మీకు చాలా ఇష్టం అంటగా కుమారస్వామి అంటే. చెప్తున్నాను సార్, ఇది గొప్ప, ఇది అదృష్టం అందరికి దక్క సార్. ఇది 100% చెప్తున్నా. ఎందరో వ్యక్తులు ఏదేదో అప్పటిపూర్తిగా చెప్పే వ్యక్తులు ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వడం మాకు అది 1000 కోట్లతో సంబంధం. అంటే ఇది మర్చిపోలేని జీవితం సార్. ఇది మా పిల్ల తరాన ఈ విగ్రహానికి పూజలు చేస్తూ దీన్ని మీ మనసులో నిలబెట్టుకున్నాలని మా ఆశ. అసలు ఇది చేత్తోనే మీకు నచ్చిన స్థానంలో పెట్టండి. జాగ్రత్త. అది ఎంత బరువు ఉంది, 3-4 కేజీల పైన ఉన్నది. చిన్న గిఫ్ట్లు అమర్థం కదా. అదే తమిళనాడులో నేను అవి తీసుకొచ్చిన స్టాలిన్ గారిది. ఈ అవార్డులలో హైయెస్ట్ అంటే ఇదే కనబడుతున్నాయి. ఇప్పుడు సారు మాకు ఇచ్చిన ఈ ₹1,00,000 చెక్ గురించి పొద్దుగల మా ఇంట్లో కొన్ని చర్చలు నడిచినాయి. 1,00,000 అంటే ఎన్ని సున్నాలు నాకైతే తెలియదు, కానీ ₹1,00,000 ఉన్న డిమాండ్ని మా మిస్సెస్ శాంత, అయ్యా ఏం చేద్దాం ఈ డబ్బుని అని అంటే, నేనన్నా మీ ఇష్టం, అది మా ఇల్లు అంటే అన్న మన ఇంటికి ఇచ్చిండు, తమ్మునిగా నాకు ఇచ్చిండు అంటే మీ ఫ్యామిలీకే కదా ఇచ్చినది అంటే, మా భార్య ఉండేమన్నది, అమ్మ మా ఇంట్లో మా పాప లక్ష్మీభవన్ పిలిస్తే కూర్చొని, అమ్మ ఏం చేద్దాం అమ్మ ఈ పైసలు అంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్నా, 11-12 చదువుతుంది, బైపీసీ చదువుతుంది. నేను వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఒక చిన్న రూమ్ అంటే ఒక షటర్ లాంటిదో రూమ్ లాంటిదో తీసుకొని, నువ్వు చేసే సేవ ఏదైతే ఉందో డాడీ, మనది ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అని నాకు గాంధీనగర్లో ఎస్ఐ రవీందర్ సార్ నాకు దగ్గరుండి నాకు అది చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ అంటే నాకు ఈ ఫౌండేషన్ గురించి కూడా తెలియదు, అవగాహన లేదు నాకు. అయితే మా పాప ఉండి, డాడీ ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ డబ్బుని దానికి ఖర్చు పెడదామని చెప్పేసి అన్నది. నేనన్నా మరి నీ ఇష్టం, మీకు వద్దా మరి ₹1,00,000? అన్నా నా రెక్కల కష్టం ఈ చెమటనే అన్న, అది నాకు దక్కుతుంది, నాకు చాలు. ఇప్పుడు నన్ను చూసి ఆయన రెక్కల చెమట కష్టం నాకెట్లా ఇచ్చిండో, నా కూతురు నన్ను చిన్న గిఫ్ట్ అడిగింది. నాయన మనం చేసే ఈ సేవలు ఏదైతే ఉందో అది ఒక 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, ఎంత కానీ ఆ ఫౌండేషన్ రూపంలో ఈ డబ్బును ఖర్చు పెడదామన్నది. నాకు చాలా ఆనందం. ఆయన చాలా గొప్ప మనసుతో మీకు ₹1,00,000 ఇస్తే మీరు ఇంకా గొప్ప మనసుతో ఆ డబ్బుని మంచికి ఉపయోగిస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.